ఒక్కొక్క బిడ్డ బలహీనత నుంచి విడుదల చేయొచ్చు అయ్యా. నడు నెత్తి నుంచి కాలు వరకు ముట్టున్నా ప్రభా. ఈ సోపుతులను కడుగు ప్రభా, ఈ సోపుతో కడుగు ప్రభా. అయ్యా జలముతో ఆయన కలిగినట్టు చూపిస్తున్నావు ప్రభా. జలము చేత నువ్వు అభిషేకిస్తున్నావు, జలము చేత అభిషేకిస్తున్నావు ప్రభా, జలము చేత. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మా మధ్య ప్రభా నీ ఆత్మ సంచారిస్తుంది రాజా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రం. మా మధ్య నీ ఆత్మ సంచారిస్తున్నందుకు వందనాలు అయ్యా. కృతజ్ఞత కలిగిన జీవించుకున్నాను అయ్యా. లోకం పాపంతో నిండి ఉంది ప్రభా. ఇంకా ఈ లోక పాప లోత జీవితం ఆగవద్దు ప్రభా. అయ్యా చెడిపోయిన జీవితం ఆగవద్దు ప్రభా. అయ్యా అయ్యా చెడిపోయిన జీవితం వద్దు ప్రభా, చెడిపోయిన సాహసం వద్దు ప్రభా. అయ్యా దుష్టుడునైనా అయ్యా ఒక్కొక్క బిడ్డని నాశనం చేయడానికి పందం పెట్టాడు ప్రభా. ఒక్కొక్క కుటుంబం శాపంగా మారుస్తున్నాడు ప్రభా. కుటుంబంలో ఆయన శాప దృష్టిలో మారిపోతున్నారు ప్రభా. అయ్యా మీరు ప్లీజ్ ప్రభా, మరణం కంటే బ్రతకడం మేలు ప్రభా. ఇకనైనా ప్రభువుని తెలుసుకుని బ్రతకటం తెలుసుకోవాలి. బ్రతుకు మార్చుకోకపోతే నీ బ్రతుకు బ్రతికిన వాడు సచ్చినట్టే. పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డని తాకండి, పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డని తాకండి, పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్క బిడ్డని తాకండి, పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్క బిడ్డని తాకండి. ఏ బిడ్డని బట్టి దాటిపోదు, బలైన బట్టి దాటిపోదు. ఆరోగ్య శక్తి అభిషేకం ఆమెకు ఈ స్థలమంతా అభిషేకం ఆమెతో జ్ఞాన వస్తువులు పరిశుద్ధాత్మ దగ్గరికి ప్రభావం. ఈ స్థలమంతా నీ ఆత్మ చైతన్యం, ఈ అగ్ని అభిషేకం ప్రభావం. ప్రతి బిడ్డని చూడండి ప్రభావ. జల్లుకుంటూ 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 ప్రభావ. అయా ప్రభావం మీ ప్రభావం ఈ స్థలంలోకి దిప్పమని వేడుకుంటున్నాను. ఈ ప్రభావం ఈ స్థలంలోకి దిప్పమని వేడుకుంటున్నాను. ఈ ప్రభావం బిడ్డ మీదకి దిప్పమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డని తాకనిస్తున్నాము, పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డని తాకనిస్తున్నాము. రూఖందరశం ధీరా బాబా 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 రూఖందరశం ధీరా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయా జరుగుతున్న పరిచయం దీనులు అగ్ని చేత అభిషేకించుకోండి. అల్పుడు బలహీనుడు ప్రభా. అయా నన్ను ప్రతి దాటిపోదు అయ్యా. నీ బిడ్డలు బలహీనుడు ఉన్న బిడ్డకి ముందు స్వస్థపరచండి. ప్రతి కుటుంబంలో గందరగోళంగా ఉంది ప్రభా. ప్రతి కుటుంబం శాపగ్రస్తున్నారు, నీకు మర్చిపోతున్నారు, ఆత్మహత్యలను ఆనందించట్లేదు. దీనికి కారణము ప్రభా నీ ఆజ్ఞ అతిక్రమించడం. అన్నీ తెలుసు కూడా ప్రభు ఆజ్ఞ బట్టి జీవించకపోతే ఆ కుటుంబం శాపగ్రస్తులు మారిపోతాయి ప్రభు. వాక్య అయ్యా దేవుడి నామాన్ని మహిమగా జీవించాలని మనం బ్రతుకు మార్చుకోవాలి. ముఖ్యంగా ప్రభు కుటుంబంలో తల్లిదండ్రులు మారకపోతే ఆ కుటుంబం బిడ్డల మీద శాపం వస్తుంది ప్రభు. ఆ బిడ్డల జీవితం చాలా భయంకర శోధన వెళ్ళిపోతారు ప్రభు. కూతురు పూజ చేసిన పాపం కోసం, తల్లిదండ్రులు చేసిన పాపం కోసం పట్టే బిడ్డలు శాపగ్రస్తులు మారిపోతున్నారు ప్రభు. తల్లిదండ్రులు మారాలి. మొదటిగా తల్లిదండ్రులు మార్పులేదు, ఆ కుటుంబంలో నెమ్మది రాదు, సమాధానంలో ఆశీర్వాదం ఉండదు ప్రభా. అయ్యా అయ్యా మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మ కుటుంబాన్ని దర్శించు. పాపరోగ జీవితం చిక్కనైనా విడుదల చేయించి యథార్థంగా నెమ్మదిగా సమాధానంగా మహిమకరంగా జీవించే కృపణను ఇష్టారాజ్యం జీవిస్తూ ప్రభా భయంకరణ మరణానికి గురవుతారు ప్రభా. అయ్యా మీకు కాపుతల మా చిక్కనైనా మా జీవితాన్ని సరి చేసుకుంటాను. మీరు కృపను అనుగ్రహించాలి, మేము సరి చేసుకుంటాం ప్రభా. ఈ కృపను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్.